మీరు అంతఃపురాన్ని చాలా చక్కగా చూసుకునేవారు. మీకు అక్కడి పరిస్థితులు నియమాలు బాగా తెలుసు. అందువల్లే మేము ఇదో విజ్ఞప్తి అనుకోండి. మేము కోరుకుంటుంది ఏంటంటే అంతఃపురాన్ని మీరే నిర్వహించాలి. షెహన్షా, తమరు నాకు విజ్ఞప్తి చేయటమా? అది నాకు చాలా సిగ్గుగా ఉంది. తమరు ఎలా ఆదేశించినా శిరసా వహిస్తాను. మీరేం చేయమంటే నేను అదే చేస్తాను. తమరిని నేనెన్నటికీ కాదనలేను. దీనివల్ల మేము ప్రకటించేది ఏమిటంటే అంతఃపురం మళ్ళీ ఇంకోసారి రుకయ్యా బేగం ఆధిపత్యంలోకి వచ్చింది. రుకయ్యా బేగం, చిత్తం. शुक्रिया शहंशाह। అభినందనలు రుకయ్యా బేగం. జోధా బేగం తన ఓటమిని అంగీకరించేసింది. దీంతో విజయం మీదే అయింది. అంతేకాక షెహన్షా గారు అంతఃపురం చూసుకోమని స్వయంగా మీకు విజ్ఞప్తి చేశారు. వాహ్! నేను ఇదివరకే మీకు చెప్పాను, సమయం వచ్చినప్పుడు జలాల్ నాకే సొంతం అవుతారు, అలాగే అంతఃపురం కూడా. ఇప్పుడు చూడండి, ఆ సమయం రానే వచ్చింది. అంతఃపురం నా చేతికి రావడమే కాదు, ఇప్పుడు జలాల్ దృష్టిలో జోధా బేగం కంటే నాకు ఉన్నత స్థానం లభించింది. సుభానల్లాహ్! తమరి ఈ దూరదృష్టిని అర్థం చేసుకోనందుకు నేను విచారిస్తున్నాను రుకయ్యా బేగం. జోధా ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. అంతఃపురం అంటే మీకు మొహం మొత్తేసినట్టుంది కదా, లేదా భయపడిపోయి ఉంటారు మీరు. పోన్లండి, సహజమే. అన్నట్టు ఇంకొకటి, అంతఃపుర విషయంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నేను మీ మీద పగ తెచ్చుకుంటానని అనుకోకండి. విశిష్ట బేగం దగ్గరకు వచ్చి చెప్పుకోండి. ఎలాంటి ఇబ్బంది అయినా సరే నేను తొలగించేస్తాను. ఇక వెళ్తాను. ఖుదాఫిజ్. జోధా బేగం, చెప్పండి సలీమా బేగం. మీరు నా మాట అర్థం చేసుకుని అంతఃపురాన్ని వదిలేయాలన్న నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. నాకు మీ సామర్థ్యం మీద ఎలాంటి సందేహం లేదు జోధా బేగం. మీరు అంతఃపురాన్ని మరింత మెరుగ్గా నిర్వహించగలరని నాకు తెలుసు. కానీ నిజం చెప్పాలంటే ఈ పని మీకు ఎంతమాత్రం ఉపయోగపడదు. మీరింకా చాలా ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంది. ఇదంతా మీ వల్లే సాధ్యపడింది. మీ సలహా వల్లే ఈ పని నాకు సరైంది కాదని నేను తెలుసుకోగలిగాను. మీరన్నది నిజమే. నేనింకా చాలా పనులు చేయవలసి ఉంది. నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ నిర్ణయం మీకు అంత ఆనందంగా ఉంటే జోధా బేగం, మరి మీ మొహంలో అలా ఆందోళన ఎందుకు కనిపిస్తోంది? అబ్బే, అలాంటిదేమీ లేదు సలీమా బేగం. ఇప్పుడిప్పుడేగా బాధ్యతల బరువు నుంచి బయటపడ్డాను. మళ్లీ మామూలు కావడానికి కొంత వ్యవధి పడుతుంది. నాకు సెలవిప్పించండి. ప్రణామాలు. ఆదాబ్. జోధా బేగం, మీ ఆందోళనకేదో ఒక కారణం ఉండే ఉంటుంది. అయితే అది అంతఃపురానికి సంబంధించింది కాదని మాత్రం నేను గ్రహించగలను. మనం బాజ్ బహదూర్ని మాల్వా నుంచి ఎలా వెళ్లగొట్టామో విని షహన్షా గారు చాలా సంతోషించారు. మీరైతే చాలా గొప్పగా పోరాడారు ఆదం ఖాన్. వాడి బలం చూసుకుని బాజ్ బహదూర్ చాలా మురిసిపడేవాడు. చివరికి వాడు ఇక్కడి నుంచి పారిపోయిన తీరు చూస్తే వాడు ఎక్కడికి వెళ్లినా మొఘలాయి సామ్రాజ్యపు ఘనతను చెప్పుకుంటాడనిపిస్తోంది. వీడు మాట్లాడే తీరు చూస్తే తను లేకుండా మాల్వాలో విజయం లభించదన్నట్టుగా ఉంది. శుక్రియా. నిజానికి విజయం మీదే. మీరు సుబేదార్ పదవిలో ఉన్నారు. లేదు ఆదం ఖాన్, ఇది మనిద్దరం కలిసి సాధించిన విజయం. ఈ వార్త షహన్షా గారికి మీరే తెలియజేయాలని నేను కోరుతున్నాను.
ఈ సంగతి చెప్పండి. ఆ బాజ్ బహదూర్ గుజరాత్ లోకి ఎలా పారిపోయాడు అనేది. వాడికి సాయం చేయాలని వచ్చిన రాణా ప్రతాప్ సింగ్ సైనికులు కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే మనం ఈ విజయం సందర్భంగా గొప్ప ఉత్సవం జరుపుకోవాలి. చిత్తం. అలాగే. ఈ మూర్ఖుడు నా మీదే పెత్తనం చెలాయిస్తున్నాడే. ఒకప్పుడు ఇక్కడి సుబేదారు నేనే. రోజులు బాగోలేక ఒకనాటి సుబేదారు ఇప్పుడు ఇంకొకటి ఆదేశాలు వినాల్సి వస్తుంది. ఇక నాకు సెలవు. ఈ పీర్ మొహమ్మద్ గాడు మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడే. వాడి గురించి వాడు ఏమనుకుంటున్నాడు? అతని కంటే ముందే మీరు ఈ మాల్వాకి సుబేదార్ అని వాడు గుర్తుంచుకుని మాట్లాడాలి. ఆ నీచుడు కాపాలనే తెలియనట్టు నటిస్తున్నాడు. తనే మాల్వా సుబేదార్నని చూపించుకోదలిచాడు. కానీ వాడికింకా తెలీదు ఈ మాల్వాలో ప్రతి అంగుళం ఆదం ఖాన్దేనని. ఇక్కడ కేవలం ఆదం ఖాన్ పెత్తనమే సాగుతుంది. పీర్ మొహమ్మద్ గారు వస్తున్నట్టున్నారు. ఏమైంది ఆదం ఖాన్? ఏం లేదు, నేను విందు గురించి మాట్లాడుతున్నాను. కానీ నా ఉద్దేశంలో ఈ విందు అసంపూర్తి విందే అవుతుంది. మాకేమీ అర్థం కావట్లేదు. మాల్వా అడవుల్లో వేటాడమంటే ఆ మజాయే వేరు. మరి మనం రేపు వేటకు వెళ్తే ఎలా ఉంటుంది? ఆలోచన అయితే బాగుంది, కానీ ఇంకా చాలా పనులున్నాయి. వేట అంటే ఒకరోజు మొత్తం అక్కడే గడుస్తుంది. ఒకే ఒక రోజు కదా హుజూర్. వేటకు వెళితే యుద్ధపు మైకం కూడా దిగిపోతుందిగా. కనుక మీరు ఆదం ఖాన్ సాబ్ గారి కోసం ఒక రోజు కేటాయించవచ్చు. వారు మీకోసమే మాల్వాని గెలిచారు కదా. సరే, ఇది మాత్రం నేను కాదనలేని విషయం. నేను వేటకి తప్పక వెళ్తాను. వేటకు వెళ్ళటానికి ఏర్పాట్లు చేయండి. చిత్తం హుజూర్. వేటకి వెళ్ళటం ఖాయం, కానీ నేను వేటాడేది జంతువుని కాదు. జ్యోతా బేగం ఎప్పుడూ తప్పు చేయదు. మేము జ్యోతా బేగం తప్పు చేస్తుందని ఎందుకు అనుకోవాలి? ఆవిడ ఎలాంటి తప్పు చేయదని మాకు బాగా తెలుసు. అయినా మాకెందుకు ఇలా మనసు పరిపరి విధాల ఎందుకు పోతోంది? షహిన్షా, నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే సంగీతం మమ్మల్ని మైమరిపిస్తోంది. రేపు కొంచెం తీరిక చూసుకుని మీ గానం మేము మళ్ళీ వినే ప్రయత్నం చేస్తాం. అందరూ వెళ్ళిరండి. చెప్పండి జ్యోతా బేగం, మీరు మాతో ఏం మాట్లాడదలిచారు? మేము మిమ్మల్ని కూర్చోమని చెప్పలేదుగా జ్యోతా బేగం. మేమేదో తమాషాగా ఉన్నాం జ్యోతా బేగం. మీరు కూర్చోండి. నేను ఏం చెప్పడానికి వచ్చానంటే, ఈ మన మధ్య సంబంధాలు అంత బాగోలేవని అనిపిస్తోంది. అంటే నాకు తెలిసినంత వరకు మీలో ఏదో మార్పు వచ్చింది. సంబంధాలు బాగున్నట్టయితే నేనెందుకు అంతపుర బాధ్యతల్ని వదిలేశానని ఈ పాటికి మీరు నన్ను ఎన్నోసార్లు అడుగుండేవారు, ఎందుకు ఇలా చేశావు, ఏమైంది అని. కానీ ఇప్పటి వరకు మీరు నన్ను ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. అడిగి ఏం లాభం జ్యోతా బేగం? ఒకవేళ అడిగినా మీరు మాకు నిజం చెప్తారని నమ్మకమే ఉంది. అసలు మీరు మాకు నిజం చెప్పింది ఎప్పుడు జ్యోతా బేగం? నిజం చెప్పాలంటే ఆ బాధ్యతలు నేను మీ మాటికి కట్టుబడి స్వీకరించాను. అలా అని మేమెప్పుడు చెప్పాం? మీరు అంతఃపురానికి ఏదో మంచి చేయదలిచారని నాకు అనిపించింది. అలాగే అంతఃపురంలో ఏవీ సరిగా లేవని నేను అనుకున్నాను. అప్పుడే నేను ఆ బాధ్యతలు చేపట్టాను. కానీ ఇప్పుడు అవన్నీ చక్కబడ్డాయి. అందుకనే నేను అంతఃపుర బాధ్యతల్ని రుకయ్య బేగంకి అప్పగించేశాను. అంతేకాక అంతఃపుర నిర్వహణలో రుకయ్య బేగం ఎంతో నైపుణ్యం కలవారు. మీకు ఓ విషయంలో నైపుణ్యం ఉంది, అదే అబద్ధాలు చెప్పటంలో జ్యోతా బేగం.
మీరు మాకు అబద్ధాలు చెప్పి అంతఃపుర బాధ్యతను వదిలేస్తున్నారు కదా? మీరు అలా ఎందుకు అంటున్నారు షహిన్షా? ఎందుకంటే అంతఃపురంలో అన్ని చక్కబడ్డాయి అంటాం అబద్ధమేగా. పోన్లేండి, మీ పంత ముందు ఎవరు ఏం చెప్పినా ఎవరేం చేసినా ఏం ప్రయోజనం ఉంటుంది? ఓసారి మీరు గనక అనుకున్నారంటే అదే చేస్తారుగా జ్యోతా బేగం. కానీ మేము ఒకటి మాత్రం చెప్పదలిచాం జ్యోతా బేగం. కనీసం మీరు మాకు నిజం చెప్పి ఉండి ఉంటే, కనీసం అందుకు మీరు ప్రయత్నం చేసి ఉంటే మేం మీ మాటలు అర్థం చేసుకునేవాళ్ళం. హుజూర్, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? అతి తొందరలోనే నీకు తెలుస్తుంది. నెమ్మదిగా నెమ్మదిగా. వీళ్ళంతా నా మనుషులు. ఆదాబ్ ఆదం ఖాన్ సాబ్, ఈ సేవకుణ్ణి రమ్మన్నారంట. మాకు నీతో ముఖ్యమైన పని వచ్చింది, అందుకే ఆగ్రా నుంచి ఇక్కడికి పిలిపించాను. తమరు ఏం చెప్తే అది చేయడమే మా పని హుజూర్. చెప్పండి, మీకోసం మేము ఏం చెయ్యాలో చెప్పండి. ఇంతవరకు నేను నిన్ను ఏమీ చెయ్యొద్దని చెప్పాను, కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నీ నైపుణ్యం చూపించాల్సిన సమయం. మీరు అంటున్నది నాకు అర్థం కాలేదు హుజూర్. కొందరేమో తమరు తాహత్తు మరచిపోయారు. నా మీదే పెత్తనం చలాయించే పొరపాటు చేస్తున్నారు. చిట్ట చివరికి ఎవరో నా మీదే పెత్తనం చలాయించే స్థాయికి దిగజారిపోయాను నేను. ఎవరన్నారు హుజూర్? నేను నీకు చెప్పేదేమిటంటే, నా మీద పెత్తనం చెలాయించే ఆ నోటిని నువ్వు మళ్లీ తెరవకుండా శాశ్వతంగా మూసివేయాలి. హుజూర్, అసలు మీ ఆలోచన ఏంటి హుజూర్? పొనికి మాలిన ప్రశ్నలు అడిగి నా సమయాన్ని వృధా చేయకో. రేపు నేను పీర్ మహమ్మద్ సాబ్ గారితో వేటకి వెళ్లబోతున్నాను. అప్పుడు మేము 2 బృందాలుగా విడిపోతాం. పీర్ మహమ్మద్ సాబ్ నాతో పాటే వస్తారు. వారి నమ్మకస్తులెవరు వారి వెంట రాకుండా చూసుకోవాలి నువ్వు. ఆ తర్వాత ఏం చేయాలో నీకు తెలుసు. చిత్తం హుజూర్. చివరికి ఇలా మేము ఏం తప్పు చేశామని మీరు మమ్మల్ని శిక్షిస్తున్నారు జ్యోతా బేగం? ఏదో కొన్నాళ్ళకు గాను సరైన సహధర్మచారిని దొరికిందని ఆనందించాం, కానీ ఇప్పుడు అది నిజం కాదని తెలిసింది. అమీజాన్ చెప్పిన మాట నిజమే. షహన్షా తలరాత అలాగే ఉంటుంది. ఒంటరిగా ఉంటూ ఒంటరిగానే సాగారని చెప్పింది. చివరికి మాకు ఎంతో సన్నిహితురాలుగా ఉంటున్న జ్యోతా బేగంని మేము సహధర్మచారిని అనుకున్నాం, కానీ ఆవిడ మాకు అబద్ధాలు చెప్పింది. జలాల్, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారని నేను మిమ్మల్ని అడగబోను. నాకు తెలుసుగా మీరు ఆ వ్యవహారం గురించి ఆలోచిస్తున్నారు కదా. మీరు మాత్రమే కాదు జలాల్, నేను కూడా రోజంతా ఈ వ్యవహారం గురించి ఆలోచిస్తున్నాను. ఇంతకీ మీరు జ్యోతా బేగంతో మాట్లాడారా? జలాల్, నాకు తెలుసు మిమ్మల్ని ఆ విషయమే లోపలే దహించేస్తుందని తెలుసు. మీ గురించి నాకు బాగా తెలుసు. ప్రస్తుతం మీ ఆలోచన ఒక రకంగా ఉంటే హృదయం ఇంకో రకంగా ఉంటుంది, అవునా? నేను చెప్పేది కూడా అదే. జ్యోతా బేగం నిష్కల్మషమైన పవిత్రురాలు. తన వల్ల ఏ పొరపాటు జరగనే జరగదు. అయినప్పటికీ భార్య అయినందువల్ల ఆవిడ తన భర్త నుంచి ఏదీ దాచి ఉంచకూడదు. మీరు ఆవిడతో మాట్లాడి ఉండవలసింది జలాల్. మరి మీరు ఆవిడతో మాట్లాడారా? మేం తనతో మాట్లాడాం పెద్దమ్మ. అప్పుడు జ్యోతా బేగం ఏమన్నారు? ఆవిడేమో ఏమీ అనలేదు, అవునా? పెద్దమ్మ, గతంలో ఒకసారి మేము జ్యోతా బేగుని సందేహించాం. అది తప్పని తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మేము అలాంటి తప్పు చేయదలుచుకోలేదు పెద్దమ్మగారు.
ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అందువల్లే జోధా బేగం మాకు నిజం చెప్పటం లేదు. జోధా బేగం ఎప్పుడూ ఎన్నడూ ఎలాంటి తప్పు చేయదని మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను జలాల్. అర్థం కానిదేమిటంటే జలాల్, జోధా బేగం ఏ తప్పు చేయనప్పుడు నిజాన్ని మీ నుంచి ఎందుకు దాచటం? అదేంటో తెలుసుకోవాలని మీకసలు అనిపించలేదా జలాల్? ఎందుకంటున్నానంటే ఒకవేళ జోధా బేగం స్వయంగా ఏదైనా ఆపదలో చిక్కుకుందేమోనని, ఎవరైనా ఆవిడ్ని బెదిరించి ఉంటారా అని. పెద్దమ్మ, మాకు అనిపిస్తోంది ఏంటంటే ఒకవేళ ఆ వ్యక్తి తన అన్న సుజామల్ అయి ఉంటాడని. సుజామల్లా? జలాల్, ఆ వ్యక్తి కనుక సుజామల్ అయ్యుంటే అది మీ నుంచి జోధా బేగం ఎందుకు దాచటం? పెద్దమ్మ, కొంచెం మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ జోధా బేగం భయపడుతూ ఉండి ఉండొచ్చుగా. ఎందుకంటే మా దృష్టిలో సుజామల్ నేరస్తుడు. ఒకవేళ మాకు అతను సుజామల్ అని తెలిస్తే మేము ఆగ్రహిస్తామని తను అలా భయపడి ఉండవచ్చు. పెద్దమ్మ, ఆలోచించండి. మీరన్నట్టే ఉండి ఉంటే జోధా బేగం ఈ సామ్రాజ్యానికి ద్రోహం చేసిన వాణ్ణి కాపాడుతున్నట్టేగా, అది కూడా నేరమేగా. పోన్లేండి, నాకలా అనిపించటం లేదు. అనిపించటం కాదు, అతను సుజామల్ అయి ఉండడని నా పూర్తి నమ్మకం. మీకు గుర్తుందా, ఒకరోజు ఒక గూఢచారి వచ్చి కలిశాడు. అతను చెప్పిన ప్రకారం సుజామల్ ఆగ్రా నుంచి పారిపోయాడని. మరైతే ఆ వ్యక్తి ఎవరై ఉంటాడు? జలాల్, అది తప్పుగా అనుకోకండి. ఆ సంగతి జోధా బేగమే మీకు చెప్పగలరు. లేదు పెద్దమ్మ, మాకు పూర్తి నమ్మకం ఉంది. జోధా బేగం ఎప్పటికీ తప్పు చేయరు. మన్నించండి జలాల్, జోధా బేగం తప్పు చేసిందని నేను మాత్రం ఎక్కడన్నాను? ఈ వ్యవహారంలో నేను పదే పదే చెప్తున్నాను, తను పవిత్రమైందని, నిర్మలమైందని చెప్పాను. అయినా ఈ ప్రశ్నలకి జవాబులు తెలియాలి కదా జలాల్. అసలు ఆ వ్యక్తి ఎవరన్నది మనం కనుక్కుని తీరాల్సిందే కదా. ఆ వ్యక్తి జోధా బేగంకి ఆమెర్లో గడిపిన క్షణాలు గుర్తు చేస్తూ ఒంటరిగా రాత్రి కలవమని అడిగాడే. ఒకవేళ ఈ ప్రశ్నలకి మీరు జవాబులు తెలుసుకోకపోతే ఈ ప్రశ్నలే మీ మనసంతా అనుమానాలుగా స్థిరపడిపోతాయి. పైగా ఈ అనుమానం మీకు జోధా బేగంకి మధ్యగల బంధాన్ని చాలా పెద్ద దెబ్బతీస్తుంది. మొఘలాయి సామ్రాజ్యపు కోడలుగా ఇక జోధా బేగం కర్తవ్యం ఏమిటంటే తన భర్త నుంచి ఏది దాచి ఉంచకపోవడం. అలాగే తమరి పెద్దమ్మగాను, ఈ సామ్రాజ్యపు మహామంత్రిగాను నా కర్తవ్యం ఏమిటంటే సామ్రాజ్యాన్ని, తమర్ని, తమర బేగంలని భద్రంగా చూసుకోవటం. అందుకని ఈ సంగతి మీతో ఇంకోసారి చెప్పటం జరిగింది. కానీ మీరేమో షహన్షా, నిర్ణయం గాని అభిప్రాయం గాని మీదే అవుతుంది. ప్రస్తుతం జలాల నిప్పురవ్వని తన గుండెలో దాచుకుని ఉండొచ్చు. కాని అనుమానపు చిచ్చు రేగినట్టే ఈ చిచ్చు మహాజ్వాలగా మారి జోధా బేగం మీద జలాల్కున్న నమ్మకాన్ని బుగ్గిపాలు చేసి పారేస్తుంది. నేను వెళ్ళటానికి అనుమతించండి. ఖుదాఫిజ్. అయినా మీరు మా నుంచి నిజం ఎందుకు దాస్తున్నారు జోధా బేగం? ఉన్నది ఉన్నట్టుగా మాకెందుకు చెప్పట్లేదు? ఆవిడ ఇవాళ రాత్రి కూడా వెళ్లే అవకాశం ఉంది. చూద్దాం. ప్రణామాలు సెయింట్షా. ఆవిడ గదిలో ఒక్కరే ఉన్నారే? సెయింట్షా, ఆవిడిక్కడ లేరు. సరే సెయింట్షా, జోధా బేగం గారికి మీరు కలవడానికి వచ్చారని నేను తెలియజేస్తాను. కానీ ఆవిడ ఎక్కడికి వెళ్ళిందేంటో మాకు బాగా తెలుసు. సెయింట్షా, జోధా బేగంకి ఇంకేదైనా చెప్పాలా? మేము ఇక్కడికి వచ్చామని తనకు ఎంత మాత్రం చెప్పకు. అయినా జోధా బేగం ఎలా ఎందుకు చేస్తున్నారు? మా నుంచి నిజం ఎందుకు దాస్తున్నారు? ఖుదా దయ వల్ల ఆవిడికి ఎలాంటి అపాయం కలగకూడదు. మేము ఒక వంక మా నమ్మకాన్ని దృఢం చేసుకోవాలని చూస్తుంటే ఆవిడ మళ్ళీ ఇవాళ కూడా ఆ వ్యక్తిని కలవడానికి ఎందుకు వెళ్ళినట్టు? అసలు ఏమిటిదంతా?